హలో గైస్, హోండా హార్నెట్ 125cc రీసెంట్గా లాంచ్ అయింది. అలాగే ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అదే టైంలో కొంచెం అటు ఇటుగా మనకి హీరో వాళ్ళ నుంచి కూడా హీరో గ్లామర్ ఎక్స్ 125cc కూడా రైడ్ ద ఫ్యూచర్ అనేటువంటి క్యాప్షన్ తోటి అయితే మాత్రం లాంచ్ చేశారు. ఈ రెండు వెహికల్స్ దసరా పోటీలో నిలబడతాయి అన్నమాట. నేను ఈ వీడియో చేస్తుంది కూడా ఎవరి కోసమని అంటే ఎవరైతే దసరాకి ఒక మంచి 125cc వెహికల్ని కొనాలని చూస్తున్నారు చూడండి, వాళ్ళకి ఒక అంటే కొనబోయే ముందు ఒక క్లారిటీ ఇద్దామని నేనైతే వీడియో చేస్తున్నాను. ఇంకా వెహికల్స్ రాలేదు, నేను రైడ్ చేయలేదు. బట్ రైడ్ చేయకుండా ఎందుకు చేస్తున్నా బ్రో అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు కామెంట్ సెక్షన్లో. బట్ మీరైతే మాత్రం మీ కామెంట్స్ని రెడీ చేసుకోండి, నో ప్రాబ్లం, అడగండి మీ ఇష్టం వచ్చినట్టు. కాకపోతే నేను ఎవరైతే ఆ జెన్యూన్ సీకర్స్ ఉంటారు కదా, దసరాకి ఒక మంచి 125cc కొనాలి, బిఫోర్ దట్ అన్నీ తెలుసుకొనే షోరూమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. అలాగే కామెంట్ సెక్షన్లో ఈ రెండింటికి మధ్య కంపారిజన్ అడిగిన వాళ్ళకి కూడా ఈ కామెంట్ని డెడికేట్ చేస్తున్నాను. ఎనీవేస్, మనమైతే ఈ కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటి యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుందాం. రెండు డిఫరెంట్ లుక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. హీరో గ్లామర్ 125X వచ్చేసరికి ఒక మస్కులర్ కమ్యూటర్ సెగ్మెంట్, ఆ స్టైలింగ్ కలిగినటువంటి బండి అన్నమాట. కమ్యూట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండేటువంటి ఎర్గనామిక్స్ తోటి తీసుకొచ్చారు. హార్నెట్ 125 వచ్చేసరికి ఒక అర్బాన్ స్ట్రీట్ ఫైటర్, సిటీ ట్రాఫిక్ కండిషన్కి అనుగుణంగా దీని యొక్క లుక్ అండ్ డిజైన్ అయితే మాత్రం వీళ్ళు తీసుకొచ్చారు. కంప్లీట్గా వేరే క్యారెక్టర్స్, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. సో నాకు తెలిసి ఈజీ ఈ రెండింటిలో ఏ వెహికల్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వడం కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటి యొక్క ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాం. హార్నెట్ 125 వచ్చేసరికి మనకి 11.2 Nm టార్క్, 11 bhp పవర్తో అయితే వస్తుంది. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఉంటుంది. అలాగే గ్లామర్ 125X వచ్చేసరికి మనకి 10.5 Nm టార్క్, 11.4 bhp పవర్ అన్నమాట. సో హీరో ఎక్స్ట్రీమ్ 125 ఇంజన్ మనం చూసాం కదా, సేమ్ ఇంజన్. గ్లామర్ 125Xలో కూడా మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఆఫర్ చేస్తున్నటువంటి ఇంజన్ ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు ఇంజన్స్ కూడా ఒకటి కమ్యూట్ చేయడానికి, ఒకటి వచ్చేసరికి స్ట్రీట్ ఫైటర్ కండిషన్లో సిటీలో ఇన్స్టెంట్ పికప్ తీసుకుంటూ నడిపించుకోవడానికి అనమాట. రెండు కూడా మంచి ఇంజన్సే. ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఇది వచ్చేసరికి SP 125 ఇంజన్ని కొంచెం పర్ఫార్మెన్స్ ట్యూన్ చేశారు. ఇది మనం ఆల్రెడీ చూసాం, హీరో మనకి ఎక్స్ట్రీమ్ 125 ఉంది కదా, సో సేమ్ ఇంజన్ అన్నమాట. రెండు కొత్త ఇంజన్స్ అయితే కాదు. సో ఎలా ఉంటాయి ఏమో, తీసుకున్న తర్వాత ఇంజన్స్ ఏమన్నా ప్రాబ్లం చేస్తాయని భయపడటానికి, రెండు మనకు తెలిసిన ఇంజన్సే, సక్సెస్ఫుల్ ఇంజన్సే. ఇంకా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టుగా అయితే హీరో గ్లామర్ 125cc స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. ఇది నాకు బాగా నచ్చిన విషయం, రైడ్ బై వైర్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్. దీని అమ్మ జీవితం మామూలుగా లేదు, నాకైతే సీరియస్లీ భలే నచ్చింది. సో చాలా ముందుకెళ్ళి అడ్వాన్స్డ్గా ఆలోచించేసి తీసుకొచ్చారన్నమాట. సో ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. ఏదైతే రన్నింగ్లో మనం ఉన్నప్పుడు థర్డ్ గేర్ తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట క్రూజ్ కంట్రోల్ని. 30 స్పీడ్ దగ్గర నుంచి దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది ఈవెన్ 40, 50, 60 ఇలా మనం 70 ఎక్కడైనా సరే 5th గేర్ వరకు థర్డ్ గేర్ తర్వాత నుంచి మనం అయితే క్రూజ్ కంట్రోల్ని సెట్ చేసుకొని పీస్ఫుల్ రైడ్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను బండి వచ్చిన తర్వాత రైడ్ చేస్తూ మీకు ఎక్స్పీరియన్స్ అయితే, నేను చేసిన ఎక్స్పీరియన్స్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియోస్ ఆ బండి రాగానే మీరు రివ్యూ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకుండా ఉండడం కోసం. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కదా వెంటనే. ఇంకా ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ 125cc సెగ్మెంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ, ఓ మై గాడ్, దిస్ ఈజ్ నాట్ అ సింపుల్ మ్యాటర్ నాకు తెలిసి. సో రైడ్ బై వైర్ టెక్నాలజీని నేను ఆల్రెడీ చెప్పాను. సో KTM 390లు, అలా 250లు, అలాగే మనకి TVS Apache RR 310 ఇలాంటి ఒక హై ఎండ్ వేరియంట్స్లో రైడ్ బై వైర్ టెక్నాలజీని అయితే ఇంప్లిమెంట్ చేశారు. అది చాలా కాస్ట్తో కూడుకున్న కూడా విషయం. అది ఉంటే క్రూజ్ కంట్రోల్ తీసుకురావడం చాలా ఈజీ అనమాట. సో అలాగే మనం రేజ్ ఇస్తున్నప్పుడు థ్రాటల్ నుంచి వచ్చేటువంటి థ్రాటల్ రెస్పాన్స్ కూడా కొంచెం బాగుంటుంది, ఇన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఫీచర్స్ విషయంలో ఒక 4-5 మెట్లు ఎక్స్ట్రానే అని చెప్పొచ్చు. ఎనీవేస్, గ్లామర్ 125cc కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫీచర్స్, రైడ్ మోడ్స్, ఇవన్నీ కూడా మనకి హార్నెట్ 125cc అయితే ఉండవు. మన ఛానల్ 1,00,000 మందికి దగ్గరలో ఉంది. సో దసరా టైం లోపే మన ఛానల్ 1,00,000 మందిని రీచ్ అవ్వాలని, ఆ టార్గెట్ కొట్టాలని నేనైతే కొంచెం కష్టపడుతున్నాను. సో ప్లీజ్ గైస్, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ట్రస్ట్ మీ గైస్, మంచి వెహికల్ కొనే విధంగా మీకు నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆఫర్ చేస్తాను. సో ఖచ్చితంగా కంటెంట్తోనే వస్తాను మీ ముందుకి, నాన్ సెన్స్ తోటి అయితే రానన్నమాట. సో 1,00,000 మందికి రీచ్ అయ్యి మన ఛానల్, మనందరి ఛానల్, సో 1,00,000 మందికి రీచ్ అయినటువంటి ఆ ఏదైతే హ్యాపీనెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. 1,000 లైక్లు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైర్స్ అండ్ బ్రేకింగ్ విషయానికి వచ్చినట్లుగా అయితే హీరో 125cc మనకి గ్లామర్ 125Xలో ఫ్రంట్ 80/100, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/80, ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 130mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది అనమాట. సో సింగిల్ ఛానల్ ABS కూడా లేదు.
బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హార్నెట్ 125cc ఫ్రంట్లో 80/100 సెక్షన్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS ఉంటే బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది. సో బ్రేకింగ్ మీ మెయిన్ ప్రయారిటీ. ABS ఉండే బ్రేకింగ్ తీసుకోవాలి 125cc అని మీ కనుక డ్రీమ్ ఉన్నట్లయితే హార్నెట్ 125cc బ్రేకింగ్ వైజ్ బెస్ట్ సేఫ్టీ నామ్స్ అయితే వస్తుందన్నమాట. సో హ్యాపీగా మీరైతే హార్నెట్ అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. హీరో గ్లామర్ 125Xలో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బట్ హార్నెట్ 125లో చూసుకున్నట్లయితే ఈ సస్పెన్షన్ ప్రీమియంగా ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ ఉంది. ఫ్రంట్లో గోల్డెన్ UHD ఫోర్క్లో ఆఫర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ లెవెల్ ప్రీమియంగా సస్పెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా విన్నర్ అయితే మాత్రం హార్నెట్ 125cc. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి హీరో గ్లామర్ 125X ఒక కమ్యూటర్ లెవెల్ సీట్ తోటి వస్తుంది. 790mm సీట్ హైట్ సింగిల్ సీట్తో వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా కూడా కమ్యూటర్స్కి బెస్ట్ అని చెప్తాను. ఫ్యామిలీకి కూడా చాలా బెస్ట్. సో ఫ్యామిలీ కోసం చూసేవాళ్ళు అండ్ కమ్యూట్ చేసేవాళ్ళు ఈ లాంగ్ సీట్ ఉన్నటువంటి హీరో గ్లామర్ 125X అయితే కళ్ళు మూసుకొని కొనుక్కోండి. స్ప్లిట్ సీట్ తీసుకున్నారంటే ఇంకా అస్సామే. సో హార్నెట్ 125 మనకి స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిట్ సీట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీకి సూట్ కాదు. మీ పర్సనల్ యూసేజ్ కోసం, మీ సింగిల్ రైడ్స్ కోసం, అంటే మీ ఓన్ రైడ్స్ కోసం అయితే మాత్రం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా హార్నెట్ 125 బాగుంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు వెహికల్ తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క హెడ్ ల్యాంప్స్ అంటే లైట్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్లో రెండు కూడా యూనిక్ హెడ్ ల్యాంప్ స్టైల్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. DRLs అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా LED తోటే కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED తోటి ఆఫర్ చేస్తున్నారు. కానీ హీరో గ్లామర్ 125Xలో చూసుకున్నట్లయితే ప్యానిక్ బ్రేకింగ్ అలర్ట్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చారు హై ఎండ్లో. సో ఇది మనం సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు 4 వింకర్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. 1000 లైట్స్ కూడా మనకైతే మాత్రం గ్లామర్ 125Xలో కనిపిస్తున్నాయి. సో ఇక్కడైతే మాత్రం లైట్ సెటప్ వైజ్ కొంచెం ఒక మెట్టు ఒక ఫీచర్ ఎక్కువగా అయితే మాత్రం హీరో గ్లామర్ 125Xలో అయితే ఉందన్నమాట. ఇంకా కన్సోల్ విషయానికి వచ్చినట్లయితే హీరో గ్లామర్ 125Xలో మనకి కలర్ఫుల్ TFT కన్సోల్ అది ఆఫర్ చేస్తున్నారు. యాంబియంట్ లైట్ సెటప్ తోటి, అంటే సెన్సార్ ఉంటుంది. నైట్కి పగలకి తగ్గట్టుగా ఆ బ్రైట్నెస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇంటర్ఫేస్ కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రైడ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఎకో, రోడ్, పవర్ అని చెప్పి 3 మోడ్స్ అయితే మనకి హీరో గ్లామర్ 125cc ఉన్నాయి. అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. స్పీడోమీటర్, రోడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్. వీటితో పాటు ఇంకాస్త బెటర్గా రోడ్ మోడ్స్. ఈ రోడ్ మోడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బెనిఫిటే. ఇక్కడ మనకి హార్నెట్ 125లో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. రెండు సమానమే. కాకపోతే ఏంటంటే ఒక మెట్టు పైగా మనకైతే మాత్రం రోడ్ మోడ్స్ ఉండటం వల్ల సో మీకు నచ్చిన మోడ్లో మీ మూడ్ని బట్టి మీరు రైడ్ చేసుకునేటువంటి ఆ తత్వాన్ని మనకి హీరో గ్లామర్ 125X అయితే మాత్రం ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్లో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు బండి వెళ్ళేటప్పుడు. ఇంకా హార్నెట్ 125cc పెద్ద ట్యాంక్ 12 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంటుంది. మనకి గ్లామర్ 125Xలో కొంచెం చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. మేబీ 10 లీటర్స్ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. సో స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే రెండు వెహికల్స్ కూడా 160 అబోవ్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తున్నాయి అనమాట. రెండు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఇండియన్ రోడ్స్ మీద నడుపుకోవచ్చు. ఇక ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్లామర్ 125X వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి 90,000 రూపాయలు, డిస్క్ వేరియంట్ వచ్చేసరికి ₹1,00,000 అయితే తీసుకొచ్చారు. అట్రాక్టివ్గానే తీసుకొచ్చారు. బట్ దీంట్లో వచ్చేసరికి మైలేజ్ మీరు ఒక 60 kmpl మైలేజ్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వెహికల్ని అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ హార్నెట్ 125cc వచ్చేసరికి ఇది మనకి సింగిల్ వేరియంట్ ₹112,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్తో తీసుకొచ్చారు. కొంచెం ప్రైజీగా ఉంటుంది. మీరైతే మాత్రం ₹135,000 దాకా పెట్టాలి హార్నెట్ 125కి ఆన్ రోడ్ ప్రైస్. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. గ్లామర్ 125 అయితే మాత్రం ఆల్మోస్ట్ మీరు వచ్చేసరికి ₹125,000 దాకా పెడతారు. ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు వెహికల్స్ ఎవరి కోసం తయారు చేశారు అండ్ ఏ పర్పస్ మీద కొనాలి అని మీరు దసరా కొనాలని చూస్తున్నట్లయితే ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒక స్ట్రిక్ట్ కమ్యూటర్, మీరు డైలీ ఆఫీస్ పర్పస్ మీద తిరుగుతూ ఉంటారు, ఫ్యామిలీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు అనుకున్నట్లయితే మీరు హ్యాపీగా గ్లామర్ 125Xకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు బోనస్గా మీరు చాలా మంచి ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో సడన్ బ్రేక్ కొట్టినప్పుడు హజార్ లైట్స్, మొత్తం ప్యానిక్ బ్రేక్స్ బ్లింక్ అవటం కావచ్చు, రైడ్ మోడ్స్ని ఎంజాయ్ చేయడం కావచ్చు. అలాగే మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. అలాగే మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. అలాగే మనకి ఇది హెడ్ ల్యాంప్ మీద వింగ్ స్క్రీన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ రెస్ట్ కూడా యాక్సెసరీస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా మస్కులర్గా ఉంది. చాలా కొత్త గ్రాఫిక్స్ తోటి తీసుకొచ్చారు అండ్ కొత్త డిజైన్తో తీసుకొచ్చారు. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు కమ్యూట్ చేసేవాళ్ళు బ్రేకింగ్ ఇలాంటి UHD ఫోర్క్లు ఇలాంటి మైండ్లో లేకపోతే వెళ్ళండి. సో హ్యాపీగా ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు.
ఇంకా హార్నెట్ 125cc ఎవరు కొనాలి అని అంటే స్ట్రిక్ట్లీ మీరు తిరిగేది సిటీ ట్రాఫిక్ కండిషన్లో బెంగళూరు, హైదరాబాద్ ఇంకా మెట్రోపాలిటిక్ సిటీస్ ఏమిటితో కొంచెం ఎక్కువ ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసే వాళ్ళకి, అండ్ దట్ టు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా ఇన్స్టెంట్ పికప్సే మీ మెయిన్ ప్రయారిటీ. అసలు సేఫ్టీ వైజ్ అయితే మాత్రం మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కావాలి అండ్ ఒక ప్రీమియం యూఎస్డి సస్పెన్షన్, మోనోషాక్ సస్పెన్షన్. సో ఇలాంటి కలర్ అలాయ్ వీల్స్, ఇలా కొత్తగా ప్రీమియంగా ఒక 125cc స్ట్రీట్ ఫైటర్ లెక్కలో కొంచెం ఏదైతే అగ్రెసివ్ మూడ్ సెట్ని క్రియేట్ చేసే బండిని కనుక చూస్తున్నట్లయితే మీరు హ్యాపీగా, అంటే సిటీలో ఎక్కువ నడిపించుకునే వాళ్ళు, ట్రాఫిక్ కండిషన్లో ఎక్కువ వాడుకునే వాళ్ళకైతే మాత్రం హార్నెట్ 125 బెస్ట్ చాయిస్ అనమాట. సో ఈ రెండు వెహికల్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ కంపారిజన్ అయితే మీరు చూసారు అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం బైక్స్ రాగాలని రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ని, ఆ బండి మీద నా ఇంప్రెషన్ని మీకు లైవ్లో చూపిస్తూ మాట్లాడతాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉండి ఏమైనా డౌట్స్ వస్తూ ఉన్నట్లయితే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.